హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా క్రిసాంతిమం కటింగ్. అంటే మనం కొత్త మొక్కలు వేసుకున్నాం కదా లాస్ట్ 2 months బ్యాక్. అవన్నీ కొత్త చిగుర్లు వస్తున్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా చిన్న అప్డేట్ చూపిస్తున్నాను మీకు. అలాగే ఇవి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ మధ్య మధ్యలో వస్తున్నాయి. కానీ ఇవన్నీ పెద్ద ఫ్లవర్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కటింగ్స్ అనమాట. లాస్ట్లో మనకి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి కదా. సో ఇప్పుడు అలా ఉంది వీటి తాలూకా డెవలప్మెంట్. ఇందులో కూడా ఫ్రెండ్స్ అలాగే ఈ వెరైటీ అయితే కొంచెం ఫ్లవరింగ్ కూడా వచ్చింది. అంటే ఇవి కొంచెం ముందు వేసుకున్నాం కదా, ముందు కట్ చేశాను. సో మళ్ళీ గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ వచ్చింది. సో ఈ స్టెమ్స్ అన్నీ కొత్తగా వేసుకున్నవే కదా. అంటే ఈ ఫ్లవర్స్ చామంతి కొత్త వెరైటీస్ అన్నీ కూడా మనం నాటుకున్నాం కదా. ఇదిగో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, అలా ఇవన్నీ మంచిగా మళ్ళీ చిగుర్లు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. అంటే కొత్త దాన్ని ఏమంటారు, కొత్త మొక్కలు వచ్చేసాయి కింద నుంచి. చూస్తున్నారు కదా. సో ఇదంతా న్యూ గ్రోత్. ఈ వెరైటీ అయితే ఇలా ఫ్లవరింగ్ కూడా వచ్చింది. అలాగే ఈ కుండీలో కూడా ఈ గ్రీన్ కూడా బాగానే బతికింది ఫ్రెండ్స్. ఇది మీకు నేను చిన్న అప్డేట్ కూడా చూపిస్తాను. గ్రీన్ నేను వేసి కూడా ఒక 2-3 weeks అవుతున్నది. సో మంచిగా సర్వైవ్ అయినట్టే అనిపిస్తున్నది. అలాగే ఈ కుండీలో కూడా చాలా మంచి ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇది కూడా బాగానే ఉంది. అలాగే ఇవి హైబ్రిడ్ వెరైటీస్ వేసాం కదా ఫ్రెండ్స్, అందులో వెరైటీ అనమాట. ఇగో చూస్తున్నారు కదా, చిన్న చిన్న బడ్స్ అవి వస్తున్నాయి. సో ఇదైతే క్రిసాంతిమమ్స్ అప్డేట్. అయితే ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వీడియోలో నేను ఒక చిన్న మీకు ఇవి చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఏమంటారు, స్నేక్ ప్లాంట్ కదా. ఇది షార్ట్ వెరైటీ. అయితే ఇది నేను ఒక కవర్లో ఒక చిన్న ప్లాంట్ వేసాను. ఇలా చూస్తున్నారు కదా, ఇదంతా మంచిగా కొత్త న్యూ గ్రోత్ వస్తుంది, కొత్త పిలకలన్నీ వస్తున్నాయి. సో వీటిని నేను మళ్ళీ రీపాట్ చేద్దాము, ప్రాపగేట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఇది తీసాను. సో మీతో విషయాలు కూడా షేర్ చేసుకుందామని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చాయో న్యూ గ్రోత్ అంతా, కొత్త పిలకలు. సో చూద్దాం, ఇవి కట్ చేసుకుని ఎలా ఉన్నాయో ఏంటో దీని తాలూకా డెవలప్మెంట్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇలా అయితే వీటిని ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ఆల్మోస్ట్ ఇంట్లో వేసి ఒక 8 months అలా అయిపోతున్నది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా, చక్కగా కొత్త పిలకలు. నేను ఈ పెద్ద ప్లాంట్ అంతా కూడా కొంచెం ఎండలో పెట్టేశాను. అంటే మామూలుగా గార్డెన్, టెర్రస్ గార్డెన్ కదా, ఓపెన్లోనే ఉంది. అయితే ఈ మధ్యనే ఒక 15-20 రోజులు నుంచి కొంచెం కొత్త పిలకలు బాగానే వస్తున్నాయి. వీటినైనా కొంచెం మంచి అంటే కలర్ఫుల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, నీడలో ఉంటాయి ఇవి. అందుకోసం ఇలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని నేను వీటిని అయితే నీళ్ళలో పెట్టాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త పిలకల్ని సపరేట్ చేసుకుని చక్కగా ఇలా ఈ కంటైనర్స్ అన్నిట్లన్నీ వేసేసుకుందాము. వీటికి మనం కన్నాలు పెట్టుకోవాలి. అలా వీటికైతే ఉన్నాయి ఆల్రెడీ. చూస్తున్నారు కదా, డ్రైనేజ్ హోల్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో మట్టి మిశ్రమం వేసేసుకుని వీటిని రిపార్ట్ చేసుకుందాం, ఒకసారి సపరేట్ చేసుకుందాం. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ ప్లాంట్స్. అంటే కొత్తవి. సో ఇవైతే నేను పక్కా నీడలోనే పెట్టి చక్కగా మంచి అంటే షోగా మనం పెంచుకోవచ్చు, అలాగే డెకరేటివ్గా పెట్టుకోవచ్చు. సో ముందు ప్లాంట్ అయితే ఏదో పెంచేసాను, అప్పట్లో అంత టైం దొరకలేదు. సో ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది. సో నీడలో పెడితే మంచిగా ఇవి బాగుంటాయి కదా, కలర్ఫుల్గా అని చెప్పేసి, అందంగా ఉంటాయి కదా. సో డెకరేటివ్గా బాగుంటాయని. సో ఇదైతే వీటి రూటింగ్ స్టేజ్. సో ఇక్కడ నుంచి చూడండి, 1, 2, అలాగే ఇక్కడ 1, 3 కొత్తవి వస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది, అప్పుడే అనుకున్నాను కానీ చేయలేకపోయాను. అలాగే ఇది చూడండి, ఇక్కడ నుంచి అలాగే ఇటువైపు. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి. సో నీళ్ళలో పెట్టేస్తే ఇది చూడండి ఎంత బాగుందో. ఇలా ఎప్పుడైనా చూసామో మనం కదా, నేచర్ ఎంత క్యూట్గా ఉంటుందో కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ఇది. సో ఇలా వస్తున్నాయి కదా, అందుకోసమే నేను ఇది రిమూవ్ చేసేసి వీటిని చక్కగా వేయాలని రీపాట్ చేయడానికి
ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో చూడండి ఎన్ని కొత్త వస్తున్నాయో, ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో బేబీ ప్లాంట్స్ అన్నీ కూడా. సో వీటన్నిటిని మనం రిమూవ్ చేయాలి. అలాగే వీటిని కూడా కొంచెం నీళ్ళలో పెట్టి జాగ్రత్తగా చేస్తే అవుతుంది. అంటే మంచిగా కలర్ అది బాగుంటాయి. కొత్త వచ్చేవన్నీ చూస్తున్నారు కదా, ఈ లోపలివి బాగా వస్తున్నాయి. అలాగే ఈ పైవి కొంచెం ప్రాపగేషన్కి వాడదామని అనుకుంటున్నాను. సో అది కూడా ఏం చేశానో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇవన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి. సో దీనికోసం మనం కొంచెం మట్టి లూజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అయితే ఈ రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా చేయాలి. అలాగే నీట్గా కొంచెం కట్ చేయాలి. దీన్ని జస్ట్ కొంచెం ఇలా లూజ్ చేసుకుందాము. మట్టి సాయిల్ లూజ్ చేసుకుందాం. చేసుకుని చిన్న చిన్న పఫ్స్ ఉన్నాయి కదా, అంటే ఈ బేబీ పఫ్స్, ఇవన్నీ చిన్న పిల్లకలు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా నచ్చాయి. ఇంత బాగున్నాయి కదా, చాలా ముద్దుగా ఉన్నాయి. సో జాగ్రత్తగా దీన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఇలా ముందు సపరేట్ చేసుకుందాం. సో నేను వీటన్నిటిని కూడా ఒకసారి అలాగా తీస్తాను, చూపిస్తాను. ఇలా మెల్లిగా దీన్ని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలా పెట్టుకుందాం. అలాగే వీటిని కూడా తీసేసుకుందాం. జస్ట్ కొంచెం ఇలా అని మనం దీన్ని సపరేట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈజీగా జెంటిల్గా చేస్తే చాలు. ఇలా చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో. ఇక్కడ ఒక చిన్న బేబీ పఫ్, అలాగే కొంచెం ఇలా మీడియంది, ఇది కూడా. అలాగే ఇవి కూడా తీసేసుకుందాం. చూడండి జస్ట్ కొంచెం ఇలా మనం స్పేస్ చేసుకుని మెల్లిగా ఇలా అంటే అవి డిటాచ్ అయిపోతాయి. ఇది కొంచెం మట్టి తడిగా ఉంది కదా ఫ్రెండ్స్. నిన్న ఈవినింగ్ కొంచెం వాటర్ ఇచ్చాను. మార్నింగ్ చేసుకుంటూ వర్క్ చేస్తాం కదా, అంటే ఇలా తీసుకోవడం సులువు అవుతుంది కదా అని, అందుకు చిన్న తడి ఉంది. కొంచెం ఇది పదునుకు చేస్తే ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది. సో ఇది కూడా వచ్చేస్తున్నది చూడండి. ఇది ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, చిన్న కటింగ్ లాగా చేయాలి. చాక్తో చేయొచ్చు, లేదు జస్ట్ నేను దీంతో ఈ స్క్రూ డ్రైవర్ తోటి ఇలా అంటున్నాను అంటే అక్కడ కట్ అయిపోయింది అది జాయింట్. ఇలా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇలా ఈ చిన్నవన్నీ కూడా చక్కగా ఈసారి నీడలోనే పెంచాలని నేను ఫుల్లీ డిసైడెడ్ ఫ్రెండ్స్. ఎండలో అసలు పెట్టను, అంటే మా బ్రైట్ లైట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నేను పూర్తిగా ఎండలో వదిలేసాను. ఇది సమ్మర్ కదా, సో వింటరు కొంచెం వర్షాకాలం అయితే పర్వాలేదు, బయట ఉన్న వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం స్పెసిఫిక్గా సమ్మర్ కాబట్టి కొంచెం నీళ్ళలో పెట్టేసుకుని బ్రైట్ లైట్లో పెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా దీని తలగా గ్రోత్ అంతా ఉంటుంది. అప్పుడు మంచి కలర్ఫుల్ లీవ్స్ షైనీగా బాగా వస్తాయన్నమాట కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇలా వచ్చేసాయి ఫ్రెండ్స్, అన్నీ సపరేట్ చేసాను. ఇలా చూస్తున్నారు కదా, ఈ క్రౌన్ దగ్గర నుంచి ఇలా ఇదొకటి విడిగా ఇలా మనం నాటేసుకోవచ్చు, ఇలా సింగిల్ పార్ట్స్లో. అలాగే ఇది కూడా, ఇది కొంచెం పెద్ద కంటైనర్లో వేసుకుంటే మళ్ళీ సైడ్ నుంచి పఫ్స్ వస్తాయి. అంటే కొంచెం పెద్ద ప్లాంట్ కదా, ముదర ప్లాంట్, మంచిగా బేబీ పఫ్స్ అన్నీ వస్తాయి. అలాగే ఇది కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు దీని నుంచే మనం చుట్టూరా ఉన్నవన్నీ కూడా సపరేట్ చేసాము. సో దీన్ని ఇలాగే ఇందులో మట్టిలో నాటేసుకుందాము. అలాగే ఈ పెద్దదాన్ని కూడా ఈ దీంట్లో వేసేసుకుందాం. మళ్ళీ అంటే మట్టి వేసి కొంచెం నీట్గా ఇలా పైకి పెట్టి వేసేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి మళ్ళీ కింద నుంచి కొత్త పఫ్స్ ఒక 3 months తర్వాత వచ్చేస్తాయి. అలాగే ఇది కూడా ఫ్రెండ్స్, ఇదంతా మంచి రూట్స్ ఉన్నాయి, దీంతో ఇలా వచ్చింది, ఇలా పెడుతున్నాను.
సో ఇలా ఇవన్నీ మట్టి మిశ్రమంతో నేను ఫిల్ చేసి కొంచెం గత్తం కూడా మిక్స్ చేసి వేస్తాను. సో ఈ చిన్న బేబీ పఫ్స్ అన్నీ కూడా ఇలా మంచిగా ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇలా వీటన్నిటినీ కూడా మనం ఇది వచ్చేసింది, అంటే అదే సపరేట్ అయ్యి ఉన్నది ఆల్రెడీ. సో ఇందులో 2 ఉన్నాయి, మొత్తం ఈ 3 ఇలా మనం రీపార్ట్ చేసేసుకుంటే మంచిగా ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా గ్రో అవుతాయి ఫ్రెండ్స్, బలంగా వస్తాయి కూడా. సో ఇది షార్ట్ వెరైటీ స్నేక్ ప్లాంట్ మోడల్, అంటే స్నేక్ ప్లాంట్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఇది కూడా. సో ఇలాగే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న క్యూట్ బేబీ దీంతో ఉంది. సో మంచిగా గ్రో అవుతుంది కదా అని సపరేట్ చేయలేదు, అలా ఉంచేసాను. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం ఈ స్నేక్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా సపరేట్ చేసుకుని మంచిగా ఇలా మట్టి మిశ్రమంతో ఫిల్ చేసేసుకుందాం. ఇందులో నేను కొంచెం గెత్తం కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చేయలేదు యాక్చువల్గా, చేయాలి, అందుకోసమే క్లోజ్ చేయట్లేదు ఇవి. సో నేను గెత్తం వేసి దీంతో పాటు కొంచెం మట్టి కలిపి, అంటే కొంచెం శాండీ సాయిలే వేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఎత్తులో వేసేస్తున్నాను. సో ఇలా మనం వీటన్నిటిని వేసేసి వాటరింగ్ చేసేసుకున్నట్టయితే మనకి చూసారా ఎన్ని వచ్చాయో. ఒక 2 ఇలాంటి చిన్న ప్లాంట్స్ నేను వేసాను మొట్టమొదట. సో ఒక దగ్గర 8 months 1 year అవుతున్నదేమో, 8 to 10 months అవుతుంది. సో ఇవన్నీ వచ్చాయి. పెద్ద కేర్ అయితే నేను తీసుకోలేదు ఫ్రెండ్స్, నార్మల్గా అన్ని మొక్కలకి ఇచ్చే లిక్విడ్సే ఇచ్చేసాను. కానీ మంచిగా ఈ బేబీ ప్లాంట్స్ వచ్చి ఆ చిన్న కవర్లో కూడా ఉన్నాయి కదా, దానికి కొంచెం గత్తం వేయడానికి కూడా నాకు అవ్వలేదు. అందుకోసం అని చెప్పేసి సరే ఈసారి మంచిగా గ్రో చేయాలి అని చెప్పేసి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే నీడలో మనం వీటిని పెట్టుకున్నట్టయితే మంచి లీవ్స్ అవి గ్రీన్గా షైనీగా ఉంటాయి అని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ, లో మెయింటెనెన్స్ ప్లాంట్, మంచి ఆక్సిజన్ ప్లాంట్ అని కూడా చెప్తారు కదా. సో ఇలా మనం ఈ చిన్న పఫ్స్ అన్నిటినీ కూడా సపరేట్ చేసుకుని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా, ఈ సైడ్ నుంచి చిన్న చిన్న వేర్లన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇది కొంచెం పెద్దదైన తర్వాత దీని పక్క నుంచి ఇక్కడ ఇలా వస్తున్నాయి కదా బేబీ ప్లాంట్స్ అన్నీ, అలా బోల్డ్ అన్ని బేబీ ప్లాంట్స్ కూడా వస్తాయి. సో మనం చక్కగా వీటిని నాటుకోవచ్చు ఫ్రెండ్స్, అందంగా డెకరేటివ్గా కూడా పెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ప్లాంట్, అలాగే ఈజీ మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్ ప్లాంట్. దానికి డైలీ వాటరింగ్ కూడా పెద్దగా అవసరం లేదు ఫ్రెండ్స్. 2-3 రోజులకు, వారానికి 2-3 సార్లు ఇచ్చినా చాలు, సరిపోతుంది. సో అయితే నేను అనుకుంటున్నది ఏంటి అంటే, నేను వీటికి ఇచ్చేటప్పుడు ప్లెయిన్ వాటర్ ఇస్తాను, తక్కువ ఇస్తాను. సో నార్మల్గా ఈ మన ఉల్లి వాటర్ ఉంటుంది కదా, ఉల్లి పొట్టు వాటర్ కానీ, లేదా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్లో లైట్గా ఏది ఇస్తామో అది చాలా డైల్యూట్ చేసి వీక్లీ 2-3 సార్లు ఇచ్చినట్టు ఇచ్చేస్తాను అంతే. ఎక్కువగా కూడా నేను వీటికి పెద్ద కేర్ అయితే ఇప్పటిలాకైతే తీసుకోలేదు. సో నార్మల్గా ఇవి బాగానే సర్వైవ్ అవుతాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 2-3 monthsలో వీటి మంచి గ్రోత్ ఎలా ఉంది ఏంటి అన్నది నేను, అలాగే వీటికి కొంచెం స్పెషల్గా కండిషన్స్ చూసుకుని జాగ్రత్తగా పెంచుకుంటే బాగా వస్తాయి అనే ఒక చిన్న ఇంట్రెస్ట్ ఇప్పుడిప్పుడే వచ్చింది నాకు వీటి మీద, అంటే ఇండోర్ ప్లాంట్స్ మీద. సో అలా చేస్తాను, ఏం చేశాను మీకు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ అప్డేట్స్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఇవన్నీ నేను మట్టి కొంచెం గెత్తం కలిపిన మట్టి కింద ఉన్నది, వెళ్ళి తెచ్చుకుని రావాలి. అందుకోసం మీకు నేను ఇందులో వేయట్లేదు, చూపించట్లేదు, ఇప్పుడే టైం పడుతుంది కదా అని. సో అది కలిపి ఇవన్నీ వీటిలో వేసి, అంటే ఈ గ్యాప్స్లో వేసి వీటిని వాటర్ లైట్గా వేసి సెట్ చేసేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మీరు కూడా ఇలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఒక్క ప్లాంట్ తెచ్చుకుంటే చాలు ఫ్రెండ్స్, చక్కగా ఒక పఫ్ తెచ్చుకుంటే, అంటే ఇలా బేబీ పఫ్ తెచ్చుకుని నేను వేసాను, ఇలా 2 తెచ్చుకుని 2 వేసాను. మంచిగా ఇన్ని వచ్చాయి, చూస్తున్నారు కదా, ఎన్నో 1 2 3 4 5 6, పక్కనే 7 8 9 10 11 12 13 14 15 16 17. సో 2 తెచ్చుకుంటే 15 ప్లాంట్స్ మనకి బోనస్ వచ్చిందనమాట. సో ఈజీగా పెరుగుతాయి ఫ్రెండ్స్, కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఇవి. నేను చాలా తక్కువ కేర్ తీసుకున్నానని చెప్పాలి. ఆల్మోస్ట్ నీళ్ళు ఏదో కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నట్టే వేసాను అంతే, అంతకు మించి ఇంక పెద్ద కేర్ అయితే తీసుకోలేదు. కానీ ఎండలో ఉంచితే లీవ్స్ ఇలా అవుతాయి. అలా కాకుండా కొంచెం మనం నీడలో పెడితే, చూస్తున్నాం కదా ఈ లోపల లీవ్స్ ఎంత బాగా వస్తున్నాయి. నేను అంటే ఒక 15-20 days నుంచి కొంచెం నీడలో పెట్టాను, ఒక 1 month నుంచి. సో అలాంటప్పుడు కొత్తగా వస్తున్న బేబీ పఫ్స్ అన్నీ కూడా మంచిగా బ్యూటిఫుల్గా వస్తాయి. అందుకోసమే నేను ఈ రీపాట్ చేసి వీటిని సపరేట్ చేసి, ఈ పెద్ద ప్లాంట్స్ నుంచి మళ్ళీ కొత్త బేబీ పఫ్స్ వస్తాయి కదా, అందుకోసం వీటిని ఇలా పెడుతున్నాను. ఈ చిన్నవన్నీ పక్కా నీళ్ళలో పెట్టేస్తాను.
సో అప్పుడు మనకి డెకరేటివ్గా మంచి పీస్ రెడీ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్.